ఇప్పుడైతే పేపర్ వర్క్ అయితే అవుతుంది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద వింటేజ్ క్రాఫ్టర్. సో ఈరోజు అయితే నా బండి చాసీస్ అయితే ప్రైమర్ అయితే కొట్టబోతున్నా. సో పెయింటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ రూమ్ అన్లాక్ చేసుకున్నాను. ఆల్రెడీ కంప్రెసర్ అయితే ఆన్ చేస్తా ఇంటి దగ్గర. సో మన చాసీ అయితే ఇక్కడ ఉంది. త్వరలో కలర్ చేంజ్ అవ్వబోతుంది. మన పార్ట్స్ అన్నీ నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నా. సో ఇవన్నిటికి ప్రైమర్ అయితే ఖచ్చితంగా కొట్టాలి. అసలు బాగాలేవు. ఇంకా మన సెంటర్ కేస్ కూడా పెయింట్ వేద్దాం అని అనుకుంటున్నాను. చూద్దాం, ఇంకా నీట్గా వాష్ చేయలేదు. ఇది వాష్ చేయలేదు, సగం సగం వదిలేసాను. ఇంకా మన ఈ కేస్కి పేపర్ కొట్టాలి. లాస్ట్లో వీల్ రొటేట్ చేయరా. సో గైస్, ఫైనల్లీ ప్రైమర్ వేయడం అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ప్రైమర్ అయితే నీట్గా వేసుకున్నాం మన చాసీకి. సో స్వింగ్ ఆర్మ్ వచ్చేసి బాక్స్ టైప్ది, ఇది టీవీఎస్ విక్టర్ది. సో నాదైతే రస్ట్ ఉంది కదా, కన్నాలు ఉన్నాయి. సో అందుకనే విక్టర్ది అయితే వేస్తున్నా. విక్టర్ది ఇంకా అన్ని ప్రైమర్ అయితే నీట్గా కొట్టేసుకున్నాం. స్టెమ్ రాడ్స్, ట్యాంక్ అయితే డెంట్ ఉండేది కదా, సో నీట్గా పుట్టి పెట్టి పేపర్ కొట్టాను. ఇప్పుడే ఎండలో అయితే పెట్టాను. ఇది ఎండిపోయిన తర్వాత ఇప్పుడైతే ప్రైమర్ కొడదాం. ఈలోపు మన సీడీ అనడం కదా అంటే మా ఫ్రెండ్ది. సో దానికి కూడా ఇప్పుడు స్టెమ్లు అయితే చేంజ్ చేసాము. దానికి కూడా కొంచెం ప్రైమర్ కొట్టమంటున్నాడు. సో ప్రైమర్ కొడదాం. దానికి ట్యాంక్కి ఇప్పుడైతే ప్రైమర్ అయితే మిక్స్ చేయాలి. మంచిగా ఎండ వస్తుంది. ఇంకోటి మనం అయితే బండికి అయితే ఎంటైసర్ వీల్ అయితే అయిపోతున్నాం. 16 ఇంచ్ 120/80 సెక్షన్ చాలా బాగుంది. సో మా స్వింగ్ ఆర్మ్ వచ్చేసి కన్నాలు అయితే ఇవ్వండి. అందుకే ఇదైతే వేయట్లే. మనం వీలు చేసినప్పుడు ఏమైనా ఇరిగిపోయింది అనుకో ఇబ్బంది. సరే లోకేష్ బాయ్. సో
గైస్ ఇప్పుడైతే పేపర్ వర్క్ అయితే అవుతుంది. సో ప్రైమర్ అయితే కొట్టేసాను కదా, ఈ స్మూత్నెస్ కోసం మొత్తం రబ్ చేసుకుంటున్నాను నీట్గా. సాఫ్ట్ పేపర్తో కొడుతున్నాను, చాలా స్మూత్గా అయితే వస్తుంది. సో గైస్ ఫైనల్ ట్యాంక్ అయితే ప్రైమర్ అయితే కొట్టబోతున్నా. సో ఏంట్రా ఇక్కడికి